హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చెన్నై మీట్స్ తెలంగాణ క్లౌడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ సమయంలో ఈజీగా చేసుకునే చాలా టేస్టీగా ఉండే చికెన్కి ఏ మాత్రం తీసిపోని ఎగ్ బిర్యానీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి. ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసి అందులో ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను వేసి వాటిని బాగా వేయించండి. ఎగ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్కి వచ్చేదాకా వేయించి వాటిని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 బగారా ఆకులు, కొంచెం రాతి పువ్వు వేసుకొని వాటిని కాస్త వేగనివ్వండి. అవి కాస్త వేగిపోయాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వాటిని బాగా వేయించండి. ఉల్లిపాయలు మగ్గిపోయి అవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్కి వచ్చేదాకా వేయించండి. అవి కాస్త వేగిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి దాన్ని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. అది కాస్త వేగాక అందులో మీ రుచికి సరిపడినంత కారము, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి వాటిని బాగా కలిసేలా కలుపుకోండి. అవి బాగా కలుపుకున్నాక ఆ గ్రేవీ అనేది అడుగంటకుండా లైట్గా కొన్ని వాటర్ పోసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా టమాటా ప్యూరీ, దాంతోపాటు కొద్దిగా పెరుగు వేసి ఆ గ్రేవీ అంతా బాగా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టేసి దాన్ని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని అందులోనే ఇలాచీ, లవంగ, సాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, రాతి పువ్వు, బిర్యానీ ఆకు మీకు అందుబాటులో ఏవి ఉంటే ఆ మసాలాలు అందులో వేసుకోండి. వాటితో పాటు కొద్దిగా కసూరి మేతి, ఒక అరచెక్క నిమ్మరసము, అందులోనే గుప్పెడి పుదీనా, ఒక 4 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసి వాటిని బాగా కలుపుకోండి. అవి బాగా కలిసిపోయి నీరు కాస్త మరిగాక మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఆ నీళ్ళని బాగా తెరలకాగనివ్వండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పై మరుగుతున్న మనం ముందుగా తయారు చేసుకున్న గ్రేవీని ఆయిల్ రిలీజ్ అయ్యే స్టేజ్లో మీరు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ పై ఈ వాటర్ మరుగుతూ ఉంటాయి. అందులో ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి వాటిని బాగా ఉడకనివ్వండి. రైస్ 90% కుక్ అయ్యాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆ గ్రేవీలో ఆ రైస్ని కొద్దిగా వేస్తూ ఆ గిన్నెలో మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిపై కొద్దిగా కొత్తిమీర ఉంటే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ అవ్వనివ్వండి. అంతేనండి. చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.